అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కార్ కొలువు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వినూత్న పబ్లికేషన్ వాళ్ళు మార్కెట్లోకి కొన్ని లేటెస్ట్ బుక్స్ తీసుకొచ్చారు. ఇవి మనకి టెస్ట్ పేపర్స్ లాగా యూజ్ అయ్యేవి. కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన లేటెస్ట్ ఇష్యూస్కి సంబంధించిన కొన్ని బుక్స్ తీసుకొచ్చారు. చాలా తక్కువ ప్రైస్లో తెచ్చారు. ఇది 69 రూపీస్లో మాత్రమే తీసుకొచ్చారు. కరెంట్ అఫైర్స్ వచ్చేసి 199 ఎంఆర్పీలో తెచ్చారు. ఇందులో అసలు ఏంటి, ఇవి మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది ఒకసారి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టీఎస్పీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించిన ఏవైతే మనకి 3 పేపర్లు అండ్ 4 పేపర్లు, గ్రూప్ 2లో 4 పేపర్లు, గ్రూప్ 3లో 3 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టులకు సంబంధించి 2024 అంటే లేటెస్ట్ వర్షన్లో తోటి రివైజ్డ్ చేశారు. వీళ్ళు గతంలో కూడా ఇలాంటి బుక్స్ తెచ్చారు. మళ్ళీ వాటిని రివైజ్డ్ చేసి లేటెస్ట్ కాంటెంపరీ ఇష్యూస్ను కూడా యాడ్ చేసి మళ్ళీ పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి తీసుకొచ్చి ఇది తెచ్చారు. టాప్ 10 పేపర్స్ అనమాట. 10 పేపర్స్ మొత్తం టెస్ట్ పేపర్స్ లాగా ఉంటాయి. మీకు మోడల్ పేపర్స్, మీకు మోడల్ పేపర్ 1 నుంచి మోడల్ పేపర్ 9 వరకు, మళ్ళీ ప్రీవియస్ పేపర్ కూడా ఒకటి ఇచ్చారు. సో దీంట్లో మనకి మీకు టెస్ట్ పేపర్స్ లాగా మీకు టెస్ట్ సిరీస్ లాగా యూజ్ అవుతుంది. 69 రూపీస్కి మాత్రమే ఉంటుంది బుక్. మీకు వెరీ యూస్ఫుల్. క్వశ్చన్స్ ఫ్రేమింగ్ కూడా చాలా నీట్గా చేశారు. ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్లో అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేశారు. అంటే డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా మనకి స్టేట్మెంట్ బేస్డ్, మ్యాచ్ ది ఫాలోయింగ్స్, సో ఇలా లేటెస్ట్ ప్యాటర్న్కి సంబంధించిన పద్ధతిని లేటెస్ట్ ప్యాటర్న్ని ఫాలో అయ్యారు. సో క్వశ్చన్ ఫ్రేమింగ్ అవంతా కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ మనకి ఇందులో రీజనింగ్ పార్ట్కి సంబంధించి వాటి సొల్యూషన్స్ కూడా ఇచ్చారు. సో మీకు యూస్ఫుల్ అనమాట. సొల్యూషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ఇది పేపర్ 1 సంబంధించింది. అండ్ పేపర్ 2 వచ్చేసి మనకి హిస్టరీ, పాలిటీ, సొసైటీకి సంబంధించి. సో ఇది కూడా టాప్ 10 పేపర్స్, మోడల్ పేపర్స్ తీసుకున్నారు. ఇది కూడా 69 రూపీస్లో ఉంటుంది. సో ప్రతి దాంట్లో కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి అనుగుణంగానే క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేశారు. చాలా అంటే లేటెస్ట్ ఇష్యూస్ కూడా కవర్ చేశారనమాట. మళ్ళీ రివైజ్డ్ చేశారు కాబట్టి పాలిటీలో కానివ్వండి, సొసైటీకి సంబంధించిన అంశాలలో కాంటెంపరీ ఇష్యూస్ కూడా కవర్ చేశారు ఇవి. అండ్ నెక్స్ట్ మనకి పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మనకి టాప్ 10 పేపర్స్ తీసుకున్నారు, మోడల్ పేపర్స్. సో దీంట్లో కూడా మనకి లేటెస్ట్ ఇష్యూస్ని కవర్ చేశారు. సో దీంట్లో కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎకానమీలో మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, మ్యాచ్ ది ఫాలోయింగ్స్, సో ఇలా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అంతా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్రింట్ మిస్టేక్స్ కూడా ఎక్కడ లేవండి. అంటే ఆన్సర్లు రాంగ్ రావడం కానీ అలాంటిది కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఇవి మార్కెట్లో మనకి లేటెస్ట్ మీకు టెస్ట్ సిరీస్ రాయాలనుకున్న వాళ్ళకి సో ఈ బుక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మార్కెట్లో టెస్ట్ సిరీస్లు వేలల్లో ఉన్నాయి కాబట్టి సో అందరూ టెస్ట్ సిరీస్లు రాయడం పాసిబుల్ కాదు. కాబట్టి మీరు ఇలాంటి బుక్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, మీకు వెరీ యూస్ఫుల్ అనమాట ఇది. ఎందుకంటే జస్ట్ ఇది 69 రూపీస్కే ఇస్తున్నారు కాబట్టి సో మీకు యూస్ఫుల్ ఇది. అండ్ నెక్స్ట్ ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా మనకి టాప్ 10 పేపర్స్ ఇచ్చారు. ఇది టాప్ 10 మోడల్ పేపర్స్. సో దీంట్లో కూడా మనకి క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మనకి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లాగానే ఏ విధంగా ఉంటుందో అన్నీ ఎలా కవర్ చేశారో ఇది కూడా అలాగే ఇచ్చారు. సో మీకు టెస్ట్ సిరీస్లు రాయాలనుకున్న వాళ్ళకి, ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఉద్యమ చరిత్రలో మనకి ఎన్ని క్వశ్చన్స్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు స్కోరింగ్ అంతా యూస్ఫుల్ ఉంటుంది. సో మీరు ఎంత చదివినా కూడా మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. కొన్ని బిట్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు రివిజన్ లాగా ఉంటుంది. అండ్ రివిజన్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఒక క్వశ్చన్ని ఏ విధంగా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము అనే కాన్ఫిడెంట్ వస్తుంది. మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోవచ్చు, మీరు అన్ని విడివిడిగా తీసుకోవచ్చు, మీరు మొత్తం కలిపి కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చిన సబ్జెక్టు కూడా మీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ ఇది 69 రూపీస్కే ఇస్తున్నారు కాబట్టి వెరీ యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ మనకి నవంబర్ నుంచి మే వరకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా సపరేట్గా ఇంకో బుక్ ఇచ్చారు. ఇది 199 ఎంఆర్పి ప్రైస్ తోటి ఇచ్చారు. ఇక్కడ నవంబర్ నుంచి మే వరకు ఉన్న 6 మంత్స్లో ఉన్న అన్ని ఇష్యూస్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించి కూడా అన్ని అంశాలు కూడా కవర్ చేశారు. మీకు ఫాస్ట్గా రివిజన్ చేయడానికి 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ని ఫాస్ట్గా రివిజన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అన్ని అంశాలు కూడా కవర్ చేశారు. దాదాపు మనకి 200 పేజీలలో ఇచ్చారు ఇది. సో 200 పేజీలలో కూడా చాలా అంశాలు కూడా కవర్ చేశారు. మనకి రీజనల్ అంశాలు, తెలంగాణకు సంబంధించిన అంశాలు, స్టేట్ లెవెల్ అంశాలు, దాంతోపాటు మనకి
కొత్తగా ఈ సంవత్సర కాలంలో అంటే ఈ 6 నెలల కాలంలో రిలీజ్ అయిన నివేదికలకు సంబంధించి కానీ కేంద్ర స్థాయిలో అలాంటి నివేదికలు కానివ్వండి, ఇంటర్నేషనల్‌కి సంబంధించిన నివేదికలు కానివ్వండి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కి సంబంధించి కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి సంబంధించిన అంశాలు కూడా చాలా బాగా కవర్ చేశారు. సో మీకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫాస్ట్‌గా చదవాలంటే సో ఈ బుక్ మాత్రం డెఫినెట్‌గా యూజ్ అవుతది. దీంతో పాటు జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ఒక బుక్ దీనికి ఫ్రీ ఇస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే మనకి కొన్ని స్టాటిక్ జీకే ఇచ్చారు. అంటే స్టాటిక్ జీకే అంటే మనకి ముఖ్యమైన నదులు, ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించి కానివ్వండి, నగరాలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, జియో ట్యాగ్‌కి సంబంధించిన అంశాలు కానివ్వండి, తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు, సాంప్రదాయ నృత్యాలకు సంబంధించి, సో కొన్ని పట్టణాలు, వాటి యొక్క స్థాపకులు, తర్వాత నది యొక్క జన్మస్థలాలు, సో ఇలా చాలా అంశాలు స్టాటిక్ జీకేకి సంబంధించి కూడా కొన్ని అంశాలు ఇచ్చారు. సో ఎందుకంటే కొన్ని మనకి స్టాటిక్ జీకే నుంచి కూడా కొన్ని అంశాలు అడిగే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి వాటి కోసం ఇదొక ఇచ్చారు. ఇదొక 80 పేజీల బుక్లెట్ అనేది దీనికి ఫ్రీగా ఇస్తున్నారు దీనికి. అండ్ నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్లోనే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనకి లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2024లో సో మనకి ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్లో కామన్గా ఉంటుంది అన్ని ఎగ్జామ్స్లలో. సో ఇది కూడా 69 రూపీస్కి ఇచ్చారు. సో ఇది ఒకసారి మీరు కంపల్సరీగా ఇదైతే తీసుకోండి. ఈ బుక్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి అన్ని బుక్లెట్లలో అంటే మనం కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒకే బుక్లో ఇచ్చి సో దాంతోపాటు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలు కూడా చాలా బాగా కవర్ చేశారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 100 పేజెస్లో 96 పేజెస్లో ఇచ్చారు. చాలా బాగా కవర్ చేశారు. ఇది వెరీ యూస్ఫుల్ అనమాట ఇది. సో ఇది కంపల్సరీ ఒకసారి చూడండి దీన్ని కూడా. అండ్ నెక్స్ట్ కరెంట్ పాలిటీకి సంబంధించిన అంశాలు కూడా, పాలిటీ రిలేటెడ్ అంశాలు 2024కి సంబంధించిన లేటెస్ట్ అంశాలన్నిటిని కూడా ఒక బుక్లో ఇచ్చారు. ఇది కూడా 69 రూపీస్ తోటి ఇచ్చారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ 96 పేజెస్లో ఇచ్చారు. అంటే పాలిటీ రిలేటెడ్ అంశాలు, లేటెస్ట్ కేసెస్, తర్వాత లేటెస్ట్ అమెండ్మెంట్స్ పాలిటీలో, తర్వాత పొలిటికల్ అంశాలకు సంబంధించి భారతరత్న పురస్కారాలు, సో ఇలా అన్ని అంటే పాలిటీ రిలేటెడ్ అంశాలన్నిటిని కూడా సో ఒక బుక్లో ఇచ్చారన్నమాట, కరెంట్ పాలిటీ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి పథకాలు, తెలంగాణ ప్రభుత్వ పథకాలు అండ్ కేంద్ర ప్రభుత్వ పథకాలు. సో ఈ పథకాలకు సంబంధించి మనకి 69 రూపీస్ తోటి ఇలా మనకి పేపర్ బుక్లెట్ అనేది ఇచ్చారు. సో ఈ బుక్లెట్ అనేది మీరు ఇది ఒక్కటి చదివితే మీకు ఎనఫ్. ఇది స్కీమ్స్కి సంబంధించి ఇంకా ఎంతకంటే ఎక్కువ డేటా మీరు చదివినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనకు అన్ని స్కీమ్స్ గుర్తుండవు కాబట్టి సో మనకి ఇంపార్టెంట్ స్కీమ్స్ వాటి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సో అనేది కొంచెం బ్రీఫ్గా మీకు ఇది ఇచ్చారు. మీరు ఇది చదివితే కనుక మీకు స్కీమ్స్ నుంచి ఈజీగా మనకి 8 to 10 మార్క్స్ అనేవి ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్లలో మనకి సెంట్రల్ స్కీమ్స్ అండ్ తర్వాత స్టేట్ స్కీమ్స్కి సంబంధించి కూడా మనకి 8 to 10 మార్క్స్ కవర్ అయ్యే విధంగా వస్తాయి. కాబట్టి సో ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన 6 గ్యారంటీస్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో ఈ లేటెస్ట్ ఇయర్లో వచ్చిన స్కీమ్స్ అండ్ గత 9 సంవత్సరాలుగా ఏదైతే గవర్నమెంట్ అమలు చేసిన స్కీమ్స్ అన్నిటిని కూడా గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్, దాంతోపాటు లేటెస్ట్ ఇష్యూస్ అంటే మనకి 2024లో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కొత్త స్కీమ్స్ తీసుకొచ్చింది. సో అలాంటి స్కీమ్స్ను కూడా హైలైట్ చేస్తూ సో చాలా బాగా ఇచ్చారు. మీకు స్కీమ్స్కి సంబంధించి ఇది ఒక్క బుక్లెట్ చదవండి సరిపోతుంది ఇది. సో ఇది అన్నీ కూడా వినూత్న పబ్లికేషన్ వాళ్ళవి. ఈ బుక్స్ అన్నిటి కూడా వినూత్న పబ్లికేషన్ వాళ్ళవి. మీకు కింద వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఆ వెబ్సైట్ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. మీకు ఇక్కడ థంబ్నెయిల్ కూడా ఇస్తున్నాను. సో ఇక్కడ బుక్స్ అయితే మనకి నేను ఎక్కువ అయితే ఇక్కడ దిల్షునార్లో తీసుకొస్తాను ఈ బుక్స్ అన్నీ కూడా. దిల్షునార్లో సో ఈ బుక్ స్టాల్ నుంచి తీసుకొస్తాను. మీకు థంబ్నెయిల్ ఇచ్చాను, దాంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. సో మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తారు. దిల్షునార్లో అయితే బెస్ట్ ప్రైస్ అయితే ఈ బుక్ స్టాల్లోనే తీసుకొస్తాను నేను. అన్ని ఆల్మోస్ట్ బుక్స్ అన్నీ కూడా ఈ బుక్ స్టాల్ నుంచే తీసుకొస్తాను నేను. సో మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు మనకి. సో కాబట్టి మీరు ఆ బుక్ షాప్ కూడా ఒకసారి సందర్శించండి. మన ఛానల్లో చూపించిన ప్రతి బుక్ కూడా నేను ఈ బుక్ స్టాల్ నుంచి తీసుకొచ్చినాయి. చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు మనకి. సో కాబట్టి మీరు కూడా ఒకసారి చూడండి. సో వాళ్ళు లేటెస్ట్గా వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. సో చాలా మంచి విషయం. ఎందుకంటే అందుబాటులో లేని వాళ్ళకి, అంటే దూరంగా ఉన్న వాళ్ళకి, రూరల్ ఏరియాలో ఉన్న వారికి కూడా మనకి హోమ్ డెలివరీ సదుపాయం ఉంది కాబట్టి సో మీకు బెస్ట్ ఫెసిలిటీ ఇస్తున్నారు. డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది మొత్తానికి ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. మళ్ళీ మనకి ఇంకా లేటెస్ట్ అంటే మనకి ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చినప్పుడల్లా కొత్త అంశాలు అనేవి, కొత్త బుక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి సో అలాంటివి ఏమైనా మళ్ళీ వచ్చినప్పుడు డెఫినెట్గా మన ఛానల్లో డెఫినెట్గా బుక్స్కి సంబంధించిన వీడియోస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. ఓకేనా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.